అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు, అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు, అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరెక్కువ. ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు, నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు రైతులు. చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది, వీళ్ళ టైంలోనే మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పుంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు, అసలు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, నీళ్ళను వదిలిపెట్టినరు, వాళ్ళను నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా, 7 ఉన్నాయి మీకు తెలిసినాడు. అన్నీ తెలుసు మాకు, నీకేమో పంపులతో కమిషన్లు తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట, 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి.